నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండల తేలప్రోలు గ్రామంలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు। తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు। రాబోయే ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అవకాశం ఉందన్న కోణంలో అసాంఘిక శక్తులను గుర్తించే క్రమంలో తనిఖీలు చేపట్టడం జరిగిందని రూరల్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు। గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అలాగే ఎలక్షన్ సందర్భంగా కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈరోజు ఈ విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది। మా సబ్ డివిజన్ పోలీసులందరి సహకారంతో ఈ రోజున మొత్తం తేలప్రోలు విలేజ్లో జరిపిన కార్డన్ సెర్చ్లో మొత్తం 37 మోటార్ సైకిళ్ళు 2 ఆటోలు సరైన పత్రాలు లేనందున వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరుగుతుంది। తదుపరి వాటి మీద సరైన విచారణ చేసి వాటి మీద సరైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। అలాగే మండలంలోని ప్రజలందరికీ కూడా రేపు కౌంటింగ్ రోజున అందరూ కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడే విధంగా పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము। అలాగే ఎవరైనా సంఘ విద్రోహ శక్తుల్లాగా మారి ఏదైనా గొడవలకు అల్లర్లకు పాల్పడితే చాలామందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది। ఆ బాండును కూడా బ్రీచ్ చేయించి వాళ్ళతోటి ఆ బాండు విలువ ₹1,00,000 కట్టించే విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। అలాగే వారి మీద చట్టపరంగా క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేసి వాళ్ళని ఫ్యూచర్లో వాళ్ళ మీద మానిటరింగ్ ఏర్పాటు చేసుకొని అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాను। కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి పరిపూర్ణంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా అందరూ కూడా సహకరించి మంచిగా ఉండాలని కోరుకుంటాం। ప్రమాదకరమైన పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మూలక శివసామిరెడ్డి డిమాండ్ చేశారు। గురువారం తెనాలిలోని తేలప్రోలు గ్రామంలో ఉపాధి పని చేస్తున్న పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి కూలీలను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఉపాధి కూలీలు అనేక సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు। 2 పూటల పని వల్ల సుమారు 4-5 కిలోమీటర్లు దూరం 2 సార్లు పనికి రావాల్సి వస్తుందని, ఇది చాలా ఇబ్బందిగా ఉందని వాపోయారు। అలాగే గతంలో ఇచ్చేటటువంటి సదుపాయాలు కూడా ఏవి అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దయా దాక్షిణ్యాల మీద ఉపాధి హామీ చట్టం రాలేదని, అనేక పోరాటాలు చేసిన ఫలితంగా పని హక్కును గ్యారంటీ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పోరాటాల ఫలితంగా వచ్చిందని తెలిపారు। ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ పనిని నీరు గారిచేందుకు కుట్ర చేస్తుందని తెలిపారు। ₹300 కనీస వేతనం అని చెప్పి వారికి వచ్చేటటువంటి ఇతర సదుపాయాలను కూడా కట్ చేసిందని విమర్శించారు। ఇప్పటికైనా ప్రభుత్వం వారు నిర్ణయించిన మేరకు ₹300 కనీస వేతనం అమలు చేయాలని, అలాగే సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలని, పలుగు పారకు మంచినీరుకు డబ్బులు ఇవ్వాలని కోరారు। ఉపాధి కూలీలు ప్రమాదమైన పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నారు। వాళ్ళకి మెడికల్ కిట్లు అందజేయాల్సిన ప్రభుత్వం వారికి మెడికల్ కిట్లు అందజేయట్లేదు। అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి మెడికల్ కిట్లు అందజేయాలని చెప్పేసి। అలాగే ప్రమాదవశాత్తు ఏదన్నా వాళ్ళకి ప్రమాదాలు జరిగితే వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। వేసవిలో భూమి దుక్కి దున్నుకోవడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు। వేసవి దుక్కు చేసుకోవడం వలన భూమిలో ఉన్న కలుపు మరియు పురుగుల లావా బయటికి వచ్చి ఎండిపోతాయని, ఈ విధంగా వేసవి దుక్కి చేసుకోవడం వలన రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు। అదేవిధంగా పచ్చరొట్టె విత్తనాలు సాగు చేయడం ద్వారా కూడా భూమి సారవంతం పెరుగుతుందని, ఇప్పటికే ఆర్బీకేల ద్వారా 50% రాయితీతో రైతులకు పచ్చిరొట్ట, జిలుగు, పిల్లి పెసర విత్తనాలను అందించడం జరిగిందని, ఇంకా కొంతమంది రైతులు విత్తనాలు కావాలని కోరారని ప్రభుత్వం దృష్టికి పంపి వాటిని వీలైనంత త్వరగా రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు। మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు పండించారు। రబీలో దిగుబడి ఆశాజనకంగా ఉంది। రైతులు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి। వర్షము లేకపోయినా కూడా బోర్లో నీళ్ళని వినియోగించుకొని, ఇరిగేషన్ వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోయినా కూడా ఎట్లా తంటాలు పడి రైతులు ధాన్య సేకరించుకున్నారు। మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర చేశారు।
ప్రస్తుతం ఇప్పుడు మనకు సీజన్ కూడా ప్రారంభమైంది. సమ్మర్ వర్షం అంటే వేసవి జల్లులు పడినాయి. అందరూ జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తున్నారు. ఫస్ట్ ఇండెంట్ పెట్టాము, అవి అయిపోయినాయి. రెండో ఇండెంట్ కూడా పెట్టినాము, అవి త్వరలో రేపు ఎల్లుండి వస్తాయి. కాబట్టి జనుము, జీలుగా, పిల్లి పెసర కావాల్సిన విత్తనాలు కావాల్సిన రైతు సోదరులు రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు సరఫరా చేస్తున్నాం. వేసవి దుక్కుల వల్ల ఉపయోగాలు ఏంటంటే లోపల ఉన్న కలుపు విత్తనాలు బయటకు వచ్చేసి అవి ఎండిపోతాయి. లోపల ఉన్న పురుగుల అవశేషాలు అనగా ప్యూపాలు కానీ లార్వాలు కానీ బయటకు వచ్చి అవి ఎండిపోతాయి, లేకపోతే కొంగలు తినేస్తాయి. తర్వాత భూమి గుల్లబారుతుంది. తర్వాత భూమికి ఏరేషన్ అంటే గాలి సరఫరా బాగా వస్తుంది. లోపల ఉండే సూక్ష్మ స్థూల పుష్పాలు పైకి అందించి మన మొక్కకు సరఫరా చేయబడతాయి. కాబట్టి వేసవి దుక్కులు కూడా తయారు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తర్వాత ఈ మధ్య అందరూ రైతు సోదరులు మొక్కజొన్న, జొన్న పంటలని కాల్చేస్తున్నారు. అది బాగాలేదు. ఎందుకంటే మల్చర్ కానీ వేయాలి, రోటోవేటర్ కానీ వేయాలి. కానీ రైతు సోదరులు చెప్పడం మా వరి పొలంలో నాట్లు వేసేటప్పుడు అవి కాళ్ళకు తగులుతాయి అంటున్నారు. కానీ వాటిని మాత్రము కుళ్ళబెట్టి అది మల్చరేసి తర్వాత కుళ్ళబెట్టిన తర్వాత భూమికి సారం వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరు వ్యర్థాలని కాల్చకుండా మీరు దాన్ని మరలా రసాయనిక కర్బన సేంద్రియ ఎరువులుగా వాడుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. కావాల్సిన వరి విత్తనములు కూడా రైతులకు సకాలంలో జూను నెలాఖరు లోపల మేము తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల నుంచి ఎరువులు కూడా విరివిగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇచ్చినట్టే ఖరీఫ్, రబీకి ఈ సంవత్సరం కూడా విరివిగా అందజేసేందుకు మేము పక్కా ప్రణాళికతో ఉన్నాం. కాబట్టి రైతు సోదరులందరూ రైతు భరోసా కేంద్రాల ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా రైతు సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇటీవల రేపల్ల సమీపంలో ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వారికి అందుతున్న వైద్య సేవలను బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ హనుమంతరావుని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మనోహర్ సూచించారు. మనోహర్ మాట్లాడుతూ కొల్లిపర మండలానికి చెందిన 20 మంది రేపల్లె సమీపంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురయ్యారని, వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారని, అందరూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకొని వారిని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గతంలో దాదాపు 1200 నుండి 1300 మంది వైద్య సేవలు పొందేవారని, జిల్లాలోనే అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రిగా పేరుగాంచిందన్నారు. ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలో దాదాపు 300 మంది నుండి 400 వరకు మాత్రమే వైద్య సేవలు పొందే పరిస్థితి ఉండటం దురదృష్టకరమని, తాము అధికారం చేపట్టిన వెంటనే పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తూ వైద్యశాలను మరింత మెరుగుపరుస్తామని, వైద్యులు మానవతా దృక్పథంతో పేద రోగులందరికీ మంచి వైద్యం అందించాలని మనోహర్ కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అబ్రేజన్ సార్ గంట ఎలా ఉంది? This was on the first actually. Yesterday. ఆమె ఎందుకు పాప లాగుతుందా? వేరే లాగుతాం. వస్తా చేయడం పెట్టుకున్నాం. మూడు రోజుల క్రితం రేపల్లె ప్రాంతంలో జరిగిన ట్రాక్టర్ యాక్సిడెంట్లో తెనాలి నియోజకవర్గం దావులూరుపాలెం గ్రామంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు ప్రత్యేకంగా యాక్సిడెంట్కి గురవడం జరిగింది. మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళందరినీ ఈరోజు పరామర్శించి సంబంధిత డాక్టర్లతోటి, నర్సింగ్ సిబ్బందితోటి వాళ్ళకి అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి పరిశీలించాం. అదేవిధంగా వాళ్ళకి చాలామంది ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో వచ్చారు. సో భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేకుండా, అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్లు జరిగినాయో వాళ్ళందరికీ కూడా సరైన మెడికల్ అడ్వైస్ ఇచ్చేటట్టు డాక్టర్లకి, నర్సింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే ఒక మంచి ఆసుపత్రి అని పేరుంది. ఇంకా మెరుగ్గా, ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా, అన్ని డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండే విధంగా
ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసుపత్రి చూసి గర్వపడే విధంగా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా నాకు అర్థమైంది, నేను నమ్మాను కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి అపూర్వ వైభవం వచ్చే విధంగా, ఇప్పుడు కేవలం 400 మంది ఓపీ వస్తున్నారు, ఒకప్పుడు 1300 1200 మంది ఓపీ వచ్చేవారు తెనాలి ఆసుపత్రికి. సో మనకున్న సౌకర్యాలు వేరే జిల్లాల్లో కూడా లేవు. ఆ సౌకర్యాలను ఉపయోగించుకునేటట్టు పేదవాడికి మనం ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి తప్పకుండా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ఒక అద్భుతమైన మంచి రీతిలో పనిచేసుకోవడానికి సౌకర్యాలు, అదేవిధంగా సిబ్బంది కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు, ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇచ్చే విధంగా పేషెంట్స్కి ఒక భరోసా ఇచ్చే విధంగా మేము అందరం కూడా నిలబడతామని సందర్భంగా తెలుపుతున్నాం. జూన్ 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ కోరారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుల్తానాబాద్ నుండి పట్టణ పురవీధుల గుండా బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు జరిగే ఈ ర్యాలీని హనుమాన్ భక్తులు ప్రజల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వేమ సురేష్ బాబు, కొడాలి క్రాంతి, గాదే హనుమారెడ్డి, కొల్లా గురునాథ్ గుప్తా, బోడపాటి ఆదిత్య, పెద్దలంక వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, మాదల పూన తదితరులు పాల్గొన్నారు. రేపు తెనాలి నియోజకవర్గంలో జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా తెనాలి సుల్తానాబాద్లోని హనుమంతుని ఆలయం దగ్గర నుంచి పట్టణంలో 6 హనుమంతుని ఆలయాలు సందర్శిస్తూ చివరగా చిట్టాంజీ స్వామి గుడి దగ్గరికి ఒక భారీ బైక్ ర్యాలీతో శోభాయాత్ర చేస్తున్న హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఇది ఒక శక్తి ప్రదర్శనలాగా దీన్ని తప్పకుండా మనందరం కూడా చేయాలని. జూన్ 1వ తారీఖు తెనాలి సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి నుండి స్వరాజ్ టాకీస్ దగ్గర ఉన్న చిట్టాంజనేయ స్వామి గుడి వరకు శ్రీ హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరంలానే అత్యంత వైభవంగా శోభాయమానంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పుర ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపు 1వ తారీఖు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా తెనాలిలో ప్రతి సంవత్సరం లాగానే భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అట్లాగే ఈ సంవత్సరం జరగబోయే శోభయాత్రలో కూడా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.